హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎం హోమ్మేడ్ ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో కొబ్బరి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది కూడా మాకు వచ్చిన ఆర్డర్ అండి. కొబ్బరిని బాగా చిన్నగా తరుముకోవాలి వీడియోలో చూపించినట్టు. అలాగే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మాకైతే కస్టమర్ ఆర్గానిక్ బెల్లం కావాలన్నారండి, సో మేము అదే ప్రిఫర్ చేసాము. తర్వాత కొన్ని నట్స్ తీసుకోవాలి. బాదం, కాజు, పిస్తా, యాలక్కి, ద్రాక్ష తీసుకోవాలి. వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పెనం పెట్టుకొని నెయ్యి వేసి అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి వేసి వేయించాలండి. కొబ్బరి ఎలా వేయించాలంటే చిన్న సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు గోల్డెన్ కలర్కి రావాలి కొబ్బరి, అప్పుడే లడ్డూలు టేస్టీగా ఉంటాయి. వేయించుకున్న కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం బెల్లం, ఆ యాలకులు వేసి ఆడించుకోవాలండి, లేకుంటే యాలకులు మెదగవు. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లోకి నెయ్యి వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదండి, కాజు, బాదం, పిస్తా, అలాగే ద్రాక్ష వేసి బాగా వేపుకోవాలండి. ఇవి కూడా మంచి రంగు గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేపుకుంటే టేస్టీగా ఉంటాయండి. అక్కడక్కడ క్రంచీగా మనకి పట్టి కింద పడుతుంది, బాగుంటాయి. తర్వాత అవన్నీ కొబ్బరిలోకే తీసుకోవాలండి. అవి వేగిన తర్వాత మరి ప్యాన్ పెట్టి బెల్లము, యాలకులు ఆడించిన బెల్లం కూడా వేసేయాలండి. వేసేసి బాగా లేత పాకం పట్టాలండి, ముదురు పాకం పట్టకూడదు. లేత పాకం పట్టాక దాంట్లోకి మనం ముందుగా తీసుకున్న కొబ్బరి అదంతా ఉంటుంది కదండి, అదంతా వేయాలండి. అదంతా వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు కలపాలి. అప్పుడే కొద్దిగా కొబ్బరి చెడిపోకుండా బాగుంటుంది నిల్వ ఉండడానికి. ఇలా బాగా గట్టిగా వేపిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మంచి ఉంటలుగా కట్టుకోవాలండి. ఇలా చాలా బాగుంటుందండి కొబ్బరి లడ్డు టేస్టు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇది మాకు కస్టమర్ ఆర్డర్ ప్రకారం కాబట్టి నేను ఇప్పుడు వెయిట్ చెక్ చేస్తాను. దీన్ని చూడండి, మేము ఎప్పుడే కానీ క్వాంటిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కామండి. చూసారా, 250 263 వచ్చింది. సో ఇంక ఇది ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. ఇది మా లోగో అండి. మీరు కూడా మా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే mmhommade.comకి సంప్రదించగలరు. అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ us. Please like and share, subscribe our channel. Thank you.